మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సార్ ఇప్పుడు జనరేషన్లో ఏ విధంగా ఉందంటే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి లైఫ్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో తెలియట్లేదు. సో ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం, ఉన్న డబ్బులన్నీ ఖతం చేసుకుందాం అన్న ఒక అపోహలో ఉండిపోయిండ్రు చాలామంది. అది ఏంటంటే మనం ఒక 1.5 2 ఇయర్స్ దగ్గర కోవిడ్ వల్ల వచ్చిన అంటే మానసిక ప్రవర్తన అనుకోండి, చేంజెస్ అనుకోండి, ఏమైందంటే అది ఉన్నది ఒకటే లైఫ్, దీన్ని ఎంజాయ్ చేద్దాం. బట్ ఆ టైంలో అలా అనిపించవచ్చు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అందుకోసం యాక్చువల్లీ చూస్తే మీరు పోస్ట్ కోవిడ్ 1 or 2 ఇయర్స్ కన్జంప్షన్ అంటారు కదా, అంటే కన్జంప్షన్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ వెదర్ ట్రావెల్స్లో అనుకోండి, హాలిడేస్లోనే అనుకోండి, బట్టల్లో కానీ, తిరగడం, అన్ని విషయాల్లో, కార్లు కొనడంలో కానీ హ్యూజ్ కన్సంప్షన్ పెరిగిందనమాట. సో కాకపోతే దాంతోపాటు బాధ్యత కూడా పెరిగింది. చాలామంది అలా మంది ఉన్నారో, అరే అప్పుడు మనకు కష్టాలు వచ్చాయి, మనకు అప్పుడు సేవింగ్స్ ఉండుంటే ఇంత కష్టం పడేవాళ్ళం కాదు. సో ఎనఫ్ పీపుల్ ఎంతమంది స్పెండింగ్ చేస్తున్నారో అంతేమంది రేపటి అవసరాల కోసం కూడా డబ్బులు ఉండాలి మన దగ్గర. అందుకోసమే మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ కూడా స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, వీటిలో ఏదైతే ఫైనాన్షియల్ యాసెట్స్ అంటాం, మనం యాసెట్స్ చూసుకుంటే గోల్డ్ ఒకటి, రియల్ ఎస్టేట్ యాసెట్ ఒకటి, ఫైనాన్షియల్ యాసెట్స్ లైక్ ఇవి కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్తో లింక్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ, ఇవన్నీ ఫైనాన్షియల్ యాసెట్స్, లిక్విడ్, మోర్ ఆర్ లెస్ ఈజీగా డబ్బులు తెచ్చుకుని. ఆర్ అదర్ ఫిజికల్ యాసెట్స్ ఏవైనా సరే కన్నా కూడా ఈ ఫైనాన్షియల్ యాసెట్స్ పెరిగిపోయాయి. అందుకే రీజన్ అంటే అదే, ఎప్పుడైనా అవసరం వస్తే డబ్బులు ఈజీగా విత్డ్రా చేసుకునే విధంగా జనాలు కూడా, ఓకే రేపు ఇట్లాంటి ఇబ్బంది వస్తే ఒక 6 నెలలు 1 year ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నా ఓన్ సేవింగ్స్ ఉన్నాయనుకో, ఐ కెన్ ఇబ్బందులు లేకుండా బతకొచ్చనే భయం కూడా మొదలైంది. సో ఈక్వల్లీ ఎంత కన్జంప్షన్ పెరిగిందో అంతే సేవింగ్స్ కూడా పోస్ట్ కోవిడ్ ఖర్చులు తక్కువ చేసుకొని ఆర్ ఎమర్జెన్సీ సేవింగ్స్ పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.